అబ్బా ఆవు చల్లకుండా తొక్కి తొక్కి గడ్డిని గుడ్డి గుడ్డి చేసినాయి. ఎక్కకపోతే పక్క పెట్టాలి కానీ గీ తొక్కులేదే నాకు అర్థం కాకరుదా మళ్ళా అంటావు. ఏమైందిరా ప్రసాద్, ఏం చేస్తాను? నేనామా మా దున్నపోతు పాలు తెలియదు మరి ఎందుకని చూస్తానా. అవునా, మరి దున్నపోతు పాలు ఎదిగారా? మరి నువ్వు ఎట్లా అడుగుతానవే? చేతిలో సీపిరే ఉండే పానం సిరుమని ఉండే చూసుకుంటేనే పాసిపోయిన మాటలు మాట్లాడుతున్నావేందే? ఏదో ఆత్రానికి శాస్త్రం వేసిన, ఎందుకురా అంత కోపం? అయితేనే కానీ ఎన్ని రోజులు రా ఒక్కనే ఉడతావు, పెళ్లి చేసుకోరాదు? లగ్గం చేసుకుంటే పగ్గం మీనంత అలకానుకుంటాను అమ్మావా. నచ్చిన అమ్మాయి దొరకలే అనుకో సచ్చినంత పని అయితే దొరికేనా? గాయంత తెలియదే పెళ్లి చేసుకుని గిన్నెలు సంసారం చేసినారా నేను? అరే ప్రసాద్, ఒక్క ముచ్చట అది పెట్టుకోరా, కూరలేని మెతుకు పిల్లలేని బతుకు దండుగరా. నీ సందుగా నిండా సాత్రాలు ఏముంటాయి మామ, దెబ్బ కొట్టేసి దుబ్బుకిస్తాను. అరే నేను ఏమన్నా మొత్తానికి చేసుకున్నాను నానే, నచ్చిన అమ్మాయి దొరికినాక చేసుకుంటానా? ఏమన్నా తప్ప? ఇప్పటికే సగం ముదిరి పొగ చూరుతాను, ఇంకా దిద్దులో పెడతావు. నచ్చిన అమ్మాయి అంటే ఎట్లుండాలిరా నీకు? నచ్చిన అమ్మాయి అంటే సైకిల్ బిల్లసంటి కళ్ళు, మాడికాసంటి ముక్కు, డాక్టర్ షేరింగ్ అసంటి ముఖము, ఒక్క మాటలు చెప్పాలంటే చీర కట్టిన సింధమామ లెక్క అందంగా ఉండాలి. గసంటి అమ్మాయి కావాలి. గసమంటి అమ్మాయి నీకు దొరకాలంటే బ్రహ్మదేవుని బతిమలాడి నువ్వే తయారు చేయించుకోవాలరా. ఇక బతిలాడు కాదే, కనిపిస్తే కాలు కూడా మొక్తా. ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే ఎండాకాలం చెప్పు లేకుండా నడిచినట్టు అవుతుంది. గసంటి తప్పు నేను చేయ. ఇక చేయకుండామే కానీ నీ పని నువ్వు చేసుకో, నేను మళ్ళీ వస్తా. బాపు నేను పోయేస్తా, ఎండకి ఇటెళ్ళకు, ఇంట్లోకి వెళ్ళి ఎండ బాగా కొడుతుంది. సరే బిడ్డ, నేను ఎటుపోను కానీ స్కూల్ అయిపోయింది కదా, నువ్వు ఎటుపోతాను? నేను అడ్మిషన్ల కోసం పోతాను బాపు. అన్నం వేసుకొని తిను. గట్లా నువ్వు ఒక్కదాని పోతా అంటే నాకు బాధ అనిపిస్తుంది బిడ్డ. అయితే నువ్వు కూడా వస్తావు బాపు, నీకు కూడా జాబ్ మాట్లాడమంటావు మరి? అబ్బో గా చదువు ఎప్పుడు చదువురా, నాతో ఏడైద్ది బిడ్డ. నీ లెక్కనే చదువు చెప్పే సారం తీసుకొచ్చి మీ ఇద్దరికి పెళ్లి చేస్తా, ఇద్దరు కలిసి తిరుగుదురు. నాన్న నువ్వు ఊకే పెళ్లి గురించి మాట్లాడకు. నాకు నచ్చినోని నాకు నచ్చినప్పుడు నేనే పెళ్లి చేసుకుంటా, సరేనా? సరే సరే బిడ్డ, చెప్పినాక అంతే. నువ్వైతే మంచిగా పోయిరా. ఏంద్రా అమ్మాయిని గట్లా చూస్తాను? ఏం లేదే, ఈ యాలగాని అలా ఎటు పోతుందని చూస్తానా అంతే. ఎటు పోతుందిరా? ఆమె టీచర్ కదా, ఒకరికి పోతుంది. దానికి ఎందుకురా? కోతి కొబ్బరి చిప్ప దొరికినాడు, దాన్నే చూస్తాను. ఏం లేదు మామ, ఒక్కతే పోతుంది కదా చూస్తానా. ఏంద్రా ఒక్కతి పోతుందని చూస్తానవా? గాలి దాకినట్టు గాయగా చేస్తానవేంద్రా? కొంప తీసి పొద్దున చెప్పిన చందమామ ఈమెనా అయింది? అవును మామ, గీవెనే. పిల్లికి పాలంత ఇష్టము, సౌజన్య అంటే నాకు అంత ఇష్టం. కానీ ముచ్చట చెప్పాలంటేనే కష్టం. కష్టం ఎందుకే? ఇష్టమైతే చెప్పాలి అంతేగాని. ఏడా కుదురుతుంది? ఆమెనేమో నౌకరీ చేయబట్టే, నేనేమో వ్యవసాయం పని చేయబడితే అల్లానుకున్న బిల్లానికి పొత్తుగలుతుందా? నువ్వే చెప్పు అని నువ్వు అనుకుంటానవురా? ఆమె ఎవరు? నీ మేనమరదలే కదా, ఇష్టపడితే పోయి చెప్పు. అంతే అంటావమ్మా? నువ్వు చెప్తుంటే నా గుండెల ధైర్యం కొండలో పెరుగుతుంది. పోయి చెప్తా. పోయి చెప్పినాక నువ్వు ముద్దలు నువ్వు వద్దంటే సిద్ధరు కప్పుకొని ఏడో బుద్ధి అవుతుంది. మరి ఎట్లా?
ఇల్లు కాలక ముందే నీళ్ళు పోతావేంద్రా చెప్తే కదా తెలిసేది నువ్వు ముందు పోయి చెప్పు అంతే మామ నువ్వుండంగా నాకేం భయమే పోయి చెప్తా. ఏంది నా ఆయనకే తిరుగుతాను? ఏం లేదు. మరి అప్పటి ఉంది నా ఆయనకి ఎందుకు పడతాను? ఏం కావాలి నీకు? నీతో నీ ఒక ముచ్చట చెప్పాలని. చెప్పేంటిది? అది అది నీ చీర బాగుంది. ఉంటే నీకు కూడా ఒకటి కొని అన్న. పని మీద పోయేదని ఆపి పనికి మళ్ళీ ముచ్చట్లన్నీ మాట్లాడుతాను. ఇంటికి వా. అరే ఏం చెప్పినావురా? చీర మంచిగా ఉన్నదని చెప్పిన. బుజ్జి ఏమన్నదిరా? నీకు కూడా ఒకటి కొని అని తిట్టిపోయింది. ప్రేమించరా అని చెప్తే చీర మంచిగుందని చెప్పినావురా? గిట్లయితే నేను ఏ అమ్మాయి లవ్ చేస్తారా? పెళ్ళి ఎట్లయితుందిరా? అశోక్ మామ చెప్పింది నిజమే కదా. సౌజన్య నా మరదలేనే. ఇంట్లో భయపడేందుకు ఇటు అత్తగా అడుగుతా. అగో అత్తది కదా, ఇలా ఎడి చేసి మాట్లాడాలి. ఈ లెవెల్ మా మరదలకి వస్తారు. ఆగురా. ఆగలనా? ఎందుకు ఆగాలి? ఆగకపోతే మంచిగా ఉండదు కాబట్టి. మంచి మర్యాద కొద్ది అడుగుతానా చెప్పు, లేకపోతే ముంగడి పోవు. అయితే వెనక పోవాలన్నా మరి? వెనుక కూడా కాదు, ఎక్కువ మాట్లాడితే గెక్కువ అనిపిస్తా. నన్ను తక్కువ అంచనేయకు. అరే ఆమెను ఎందుకు పడతారా? అవన్నీ నీకెందుకు చెప్పాలి? మొద్దు లెక్క ఉన్నావు కదా అని మొండి మాటలు మాట్లాడకు. నాకు కోపం వచ్చిందనుకో షండి లెక్క ఎగిరెత్తా. అంతేనా? ఎగిరేతావా? ఏది ఎగిరేనాను? ముట్టుకో. నన్ను ముట్టుకుంటే పొయ్యిలేసి తొక్కకపోతే అడుగు. చూస్తే ఇట్లా గుండ్రంగా అనిపిస్తాను కానీ ఇంతంతో కాదు నేను, తెలుసా? మేమేం పెడితే నీకేమైతుంది? అసలు ఎవరు నువ్వు? అరే బాధ ఉందరా, ఒక మా అమ్మడు పడుతున్నావు. ఏంది ఏంది పొడుగు పొడుగు ఉంటాను మీద మీదకి వస్తాను. అరే ఎమ్మడింది పడతాను అన్నప్పుడు ఏతులు బాగా కొడతారు. ఒంటరిగా ఉన్నాను, తుంటరేసే లేకురు మీరు. నేను వాళ్ళ బావను. నేను వలసా అన్ని మేమందరం కలిసి వర్క్ చేస్తాం. అవతారం చూసి అవతార సినిమాలో యాక్టింగ్ చేసేవాళ్ళం అనుకున్నావా? నువ్వు ఎవరైతే నాకేందా, నా మరదల జోలికి రావద్దు గంతే. ఆడదాన్ని ఎమ్మడి పడితే అచ్చే జన్మల గాడిద పుడతారు ఎరికేనా? నా మరదలంటే నాకు ఇష్టం. కష్టమైనా సరే నువ్వే నష్టం చేసుకో. నా మరదల జోలికి మళ్ళీ వచ్చామనుకో మంగళవారం గట్ల అమ్ముక తాగేమనుకుంటున్నావు. నీ ఊరికి వచ్చినవని బాగా ఉరుకులాడతాను. మాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఏయ్ నీకు టైం వచ్చేది ఏందిరా? నా ఊరు నేను. నా జోలికి వచ్చినా ఎవరి జోలికి వచ్చినా ఇచ్చిపెట్టలేదు. చక్కావో. నీ ఊరు అయితే ఏందిరా? రేపు పొద్దున మళ్ళీ మా స్కూల్కి వస్తుంది కదా, మేమందరం ఒక దగ్గరనే కలిసి ఉంటాం కదా. పోరా. పోరా పో. నీకెవర్రా భయపడేటు? నా మరదలుంది. సౌజన్య ఆగు వస్తున్నా.